బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. విశాఖ జిల్లాలో సంచలనం. విశాఖ జిల్లాలో జరిగినటువంటి గ్యాస్ ఏజెన్సీ అక్రమాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. బరితెగించిన విశాఖ గ్యాస్ ఏజెన్సీ, జన నివాసాల మధ్య గ్యాస్ పంపిణీ, లారీలతో గ్యాస్ గుళంగా మార్చేసిన కైలాసపురం రోడ్డు. పౌర సరఫరా శాఖ అధికారులు ఎక్కడున్నారు? హెచ్పిసిఎల్ అధికారులు, సేల్స్ ఆఫీసరు ఎక్కడ నిద్రపోతున్నారు? ఒకవేళ పొరపాటున గ్యాస్ పేలితే ఎవరు బాధ్యులు? సామాన్య పౌరులు, పేద ప్రజలు చనిపోతే డబ్బులు ఇస్తామని చెప్పే ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ముందుగా తేరుకోవా? కాసులు కక్కుర్తిపడి లంచాలకి మంచాలు ఎక్కుతున్న అధికారులు, గాలికి వదిలేసిన విశాఖ గ్యాస్ ఏజెన్సీ, చనిపోతే బాధ్యులెవరో నిగ్గి తేల్చాలంటున్న ఆర్టీఐ కార్యకర్తలు, ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకొని మూయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జన నివాసాల మధ్య పెడుతున్నటువంటి ఈ గ్యాస్ ఏజెన్సీల పైన ఎందుకు చర్యలు తీసుకోరు? అధికారులు ఎక్కడ పడుకున్నారు? అధికారులు ఎక్కడ ఉన్నారు? ఎవరు బాధ్యులు చనిపోతే అని ఈరోజు ప్రతి ఒక్కరి నోటిదే. ఎక్కడైనా ఏ కంపెనీలోనైనా ఎక్కడ ఏం జరిగినా పొరపాటున జరిగినప్పుడు అది సరిదిద్దుకుంటారు. కానీ ఇక్కడ దానికి ఒక గుణం ఉంటుంది. ఏజెన్సీకి కావలసిన మౌలికమైన వస్తువులన్నీ ఉంటాయి. ఉండి కూడా జన నివాసాల మధ్య పెట్టి లారీలతో లోడ్లు దించి ఇక్కడి నుంచి సప్లై చేస్తూ ఉంటే పౌర సరఫరా అధికారులు ఎక్కడ పడుకున్నారు? సేల్స్ ఆఫీసర్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు పట్టించుకోరు? ఏజెన్సీల పైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఎంత డబ్బులు కమ్ముడిపోయి ఇట్లాంటి ఏజెన్సీలను వదిలేస్తారు? చనిపోతే ఎవరు బాధ్యులు? ఇదేనా? ఏ రాచరికంలో ఉన్నారని చేస్తూ ఉన్నారు? వెంటనే ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకొని ఆ ఏజెన్సీ పైన చర్యలు తీసుకొని ఆ ఏజెన్సీని మూయించే ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఎంతోమంది పౌరులు చనిపోయే ప్రమాదం ఉన్నది ఈ ఏజెన్సీ వల్ల. ఈ ఏజెన్సీ ఒక్కసారి కాదు, గత సంవత్సరాల కాలం నుండి ఇదే పని చేస్తుంది. జన నివాసాల మధ్య చేస్తున్నటువంటి ఈ పొరపాటుల వల్ల ఎంతోమంది చనిపోయే ప్రమాదం ఉంది. దయించి ఈ ఏజెన్సీల పైన చర్యలు తీసుకోవాలని ఇవాళ చాలామంది కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ.